హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యామ్నీస్ లిటిల్ వరల్డ్ ఛానల్. ఈరోజు సింపుల్గా బగారా రైస్ అండ్ పన్నీర్ కర్రీ అయితే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. చాలా సింపుల్గా అండి అండ్ చాలా హెల్దీ కూడా. పన్నీర్ వచ్చేసి ఈ విధంగా ట్రై చేయండి. రెసిపీ అయితే చూసేద్దాం రండి. ఒక ప్యాన్ తీసుకునేసి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి బగారా రైస్ కోసము. దాంట్లో అన్నీ వచ్చేసి మసాలా దినుసు 2 యాలక్కాయలు, చెక్క అండ్ 4 మొగ్గలు యాడ్ చేసేసుకునేసి, జీలకర్ర వచ్చేసి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసాము. తర్వాత వచ్చేసి ఒక పెద్ద సైజ్ ఆనియన్ అండ్ 3 పచ్చిమిర్చి యాడ్ చేసుకునేసి, సాల్ట్ కూడా యాడ్ చేసుకునేసి ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసాము. ఇదంతా ఒక 70% వరకు మనకి ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఎక్కువ అయితే ఫ్రై అవనవసరం లేదు. ఒక 70% ఫ్రై అయితే సరిపోతుంది. చూడండి, ఇక్కడ వచ్చేసి రైస్ మనం వాష్ చేసేసుకునేసి ఒక త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే నేను తీసుకున్నాను. ఆ ఫ్రైలో వేసేసుకుంటున్నాను. ఈ విధంగా జస్ట్ ఒక 2 సెకండ్స్ మనం అట్లా పెట్టేసుకునేసి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. 3 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే పడతాయి. కొంతమందికి 5.5 అయినా సరిపోతుంది. ఇవి నార్మల్ రైసే కాబట్టి నాకు 6 పడతాయి. ఇప్పుడే మనం సాల్ట్ అవన్నీ మనం చెక్ చేసేసుకునేసి వేసేసుకోవాలి. ఎంతైతే పడుతుందో అంత. జస్ట్ మనం అంతా ఒకసారి కలిసేటట్టు జస్ట్ ఒకసారి పెట్టేసుకునేస్తే సరిపోతుంది. చూడండి, రైస్ అయితే అయిపోయింది. పైన కూడా గీ ఉంటే గీ యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. రైస్ అయితే అయిపోయింది. దీని కాంబినేషన్ పన్నీర్ కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం రండి. ఒక ప్యాన్ తీసుకునేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి, చెక్క మొగ్గ యాడ్ చేసుకున్నాక 2 పెద్ద సైజు టమోటాలు అండ్ 1 ఆనియన్, 10 to 15 జీడిపప్పు యాడ్ చేసేసుకునేసి ఈ విధంగా లైట్గా ఫ్రై అయ్యాక 2 to 3 మినిట్స్ కొంచెం వాటర్ యాడ్ చేసుకునేసి కుక్ చేసుకోవాలి. ఇవి జస్ట్ ఇవన్నీ ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకునేసి గసగసాలు యాడ్ చేసి, చాలామంది యాడ్ చేసుకోరు, బట్ ఒకసారి మీరు యాడ్ చేసి చూడండి. జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఎక్కువ యాడ్ చేయని అవసరం లేదు. అయితే ఫ్రై అయిపోయింది. ఇంకా పక్కన చల్లార్చుకునేసి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి గ్రేవీ అంతా. తర్వాత సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకునేసి మిక్సీ పట్టుకున్న గ్రేవీ అంతా వేసేసుకోవాలి. జస్ట్ ఒక 2 సెకండ్స్ మనకు ఆయిల్లో కలిసేటట్టు కలుపుకునేసి, మనకి ఎన్ని వాటర్ అయితే కావాలో అంత కన్సిస్టెన్సీలో వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అన్ని స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు అండ్ 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అయితే సరిపోతుంది నేను తీసుకున్న దానికి. ఒక ప్యాకెట్ పన్నీర్ అయితే తీసుకున్నాను నేను. ఇవన్నీ స్పైసెస్ అన్నీ బాగా కలిసేటట్టు అయితే మనం కలిపేసుకునేసి, సాల్ట్ కూడా ఇక్కడ చూసుకునేసి నాకు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే పట్టింది. మళ్ళీ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాక కస్తూరి మేతి అనేది మెయిన్ ఇంగ్రీడియంట్. కస్తూరి మేతి కూడా జస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు తీసుకునేసి పన్నీర్ క్యూబ్స్ కట్ చేసుకునేసి ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలి. మనకు పన్నీర్ వేసేసాక ఎక్కువసేపు అయితే కుక్ అవ్వనవసరం అవసరం లేదు. జస్ట్ అట్లా పెట్టేసుకునేసి జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ మనకి కుక్ అయిపోతే సరిపోతుంది. చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ అయితే 5 మినిట్స్ అయితే కుక్ అయిపోయింది. తర్వాత నేను ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ అంటారు కదా, ఫ్రెష్ క్రీమ్ అయినా యాడ్ చేసుకోండి. పెరుగు ఉంటుంది కదా, అది ఒక 2 టేబుల్ స్పూన్ 3 టేబుల్ స్పూన్ తీసుకునేసి మిక్సీ పట్టేసుకొని వేసుకున్నా కూడా ఫ్రెష్ క్రీమ్ లాగా వస్తుంది. చాలా బాగుంటుంది టేస్ట్. ఇక్కడైతే నాకు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్లో వచ్చేసి నేను కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.